హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు చెప్పేది ఏంటి అని అంటే ఇది నాది టెలిగ్రామ్ ఛానల్ బుల్ వర్సెస్ బేర్ తెలుగు అని. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలి అనుకున్నప్పుడు మనము లైవ్లో వచ్చే లెవెల్స్ని బట్టి మనం డిసిజన్ తీసుకుంటాం. అంతేగాని ఈ రోజు అయిపోయిన తర్వాత రేపు ఇంట్రాడే ప్లే అవుతుంది ఈ లెవెల్స్ని బట్టి అని ఉండదు. కొన్ని సెటప్స్ మారుతాయి. దానికోసం కావాలనుకుంటే యూ కెన్ జాయిన్ ఇన్ మై టెలిగ్రామ్ ఛానల్. ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్. నేను ఓన్గా మాత్రమే, నా ఇండిపెండెంట్ ట్రేడర్ కాబట్టి నా ఓన్ వ్యూస్ మాత్రమే ఇస్తా. ఒకవేళ మీకు లైవ్లో కావాలి అనుకుంటే కనుక ఇక్కడ ఇప్పుడు సపోజ్ ఇది బ్యాంక్ నిఫ్టీ నిన్న 115కి పెట్టాను, ఇక్కడ వరకు రీచ్ అయింది పడుతుంది అని. అట్లా కొన్నిసార్లు ఏంటంటే మార్కెట్ పడింది అన్నట్టు, ప్రతిసారి అవుతుందని కాదు, అక్యురేట్గా మనకు వస్తుందా లేదా చూసుకోవాలా. సో ఇది ఒకసారి ఇంట్రడక్షన్ చేస్తున్నా. సో నెక్స్ట్ వచ్చేసి ఏంది అని అంటే అబ్జర్వ్ చేయాల్సింది ఇది నిఫ్టీ చార్ట్, డైలీ చార్ట్. ఇది ఆల్ టైమ్ హై వచ్చేసి 27th సెప్టెంబర్ 2024 అన్నట్టే, ఆల్మోస్ట్ 1.5 year బ్యాక్. ఇక్కడ నుండి నిఫ్టీ ఎక్కడ వరకు వచ్చింది అని అంటే 21,743. ఓకే, సేమ్ ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి వస్తుంది. ట్రేడర్ మనం ఏం అర్థం చేసుకోవాలి అని అంటే ఇంకోటి ఏంటి అని అంటే అట్ ది సేమ్ టైం అదే టైంలో మనకు సెప్టెంబర్ టైం అంటే 2015లో క్రూడ్ ఆయిల్ వచ్చేసి ఇక్కడ నుండి డౌన్ అవుతూ వచ్చింది. ఆ ఇయర్కు చూసుకుంటే కూడా ఎక్కడ అప్ ట్రెండ్ లేదు. మనం ఏమనుకుంటున్నాం ఇప్పుడు అని అంటే మార్కెట్ యుద్ధం కారణంగా పడుతుంది అనుకుంటున్నాం, క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది కాబట్టి పడుతుంది అనుకుంటున్నాం. మరి ఇక్కడ ఏం రీజన్ ఉందని మార్కెట్ పడింది? సేమ్ ఇదే ఫాల్ ఎందుకు వచ్చింది? యుద్ధం లేదు కదా అప్పుడు. లాస్ట్ ఇయర్ 1.5 year నుండి లేదు, ఇప్పుడు ఏదో 1 month నుండి యుద్ధం అంటున్నాం. మరి ముందు ఎందుకు పడింది, తర్వాత ఎందుకు రైజ్ అయింది? సో ఇక్కడ కన్క్లూజన్ అంటే ఏమి చెప్పాలనుకుంటున్నా అంటే మార్కెట్ అనేది ఒక సైకిల్స్లో మూవ్ అవుతుందండి, అప్ అయినా డౌన్ అయినా. యుద్ధం వచ్చింది కాబట్టి వాడు కొట్టాలి అనుకుంటే డైలీ 500 పాయింట్స్ కొడితే ఇప్పటికీ నెల రోజులల్లో నిఫ్టీ 10,000 పాయింట్స్ పడిపోతే 15,000కి రావాలా. కానీ రానిచ్చాడా? రానియలే. అలా రానిస్తే వాడికి రేపు ట్రేడింగ్ చేసుకోనికే, బిగ్ హౌసెస్కి మనీని ఏమంటారు ఎక్స్చేంజ్ చేసుకోనికే, ప్రాఫిట్స్ని ఎక్స్చేంజ్ చేసుకోనికే ఛాన్స్ ఉండదు. సో ఫాల్ అయినా రైజ్ అయినా అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, అది న్యూస్ బేస్డ్గా మూవ్ అవ్వదు, లెవెల్స్ బేస్డ్గానే మూవ్ అవుతుంది. మనం ఏం చేస్తాము అని అంటే ఆ లెవెల్స్ని ఫాలో కాకుండా, నేనైనా సరే అంటే మనకు అది ఎక్స్పీరియన్స్ వస్తే కానీ అర్థం కాదు. లెవెల్స్ మనం పట్టించుకోకుండా ఏంది అని అంటే యుద్ధం జరుగుతుందంట, ఏమన్నాడు మార్కెట్లో ఇస్తుందా పడుతుందా అని. ఇప్పుడు మస్తు రూమర్స్ వస్తున్నాయి మార్కెట్ పడుతుంది దీని కారణంగా అని. మరి ఇక్కడ దాకా పోయిన మార్కెట్ ఇక్కడ పడనీకే ఏ యుద్ధం అడ్డం వచ్చింది? ఏ యుద్ధం రాలేదు కదా, మరి ఎందుకు అని పడ్డది మార్కెట్? అట్లా అంటే ఫస్ట్ మార్కెట్ స్ట్రక్చర్ అర్థం చేసుకోవాలి. వాడు పైకి ఎందుకు కొడుతుంది, మార్కెట్ కిందికి ఎందుకు కొడుతుంది, సైడ్ వేస్ ఎందుకు కొడుతుంది, ఇవన్నీ మనం ట్రేడ్ చేసి నిజంగా మనం హార్డ్ వర్క్ చేస్తే కనుక నిజంగా మనం ప్రాఫిట్లు ఉంటున్నామా, ఇవన్నీ మనం క్రాస్ చెక్ చేసుకుంటే రియాలిటీ అనేది, అవుట్పుట్ ఏందనేది మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు ఒకసారి స్టాప్ లాస్ హిట్ అయినంత మాత్రాన మనం ఇక్కడ నుండి జంప్ అయిపోయి ఇది న్యూస్ బేస్గా మళ్ళీ పడ్డది అట్లా ఉండదు. మనం ఒక స్ట్రాటజీ, అది ఏ స్ట్రాటజీ అయినా సరే దానికి స్టిక్ అయి ఉంటేనే మనీ వస్తాయి అన్నట్టు. సో ఫాల్ యుద్ధం వల్ల పడుతుందని నేను అనుకోను, రైజ్ అయిన ఎంత మాత్రాన యుద్ధం ఆగిపోయినందుకు రైజ్ అవుతుంది నేను అనుకోను. అది ఎటు జరిగినా మనకంటూ ఒక సెటప్ ఉండాలో, లెవెల్స్ ఉండాలా, అప్పుడు మాత్రమే మార్కెట్లో గెట్టిన ఛాన్స్ ఉంటుంది. యాజ్ పర్ సెబీ డేటా 98% ఎఫ్ఎన్ఓ ట్రేడర్స్ లూజ్ అవుతారు మార్కెట్లో కూడా మనకు లాగిన్ కాగానే మెసేజ్ వస్తుంది. సో అంత కాంపిటీషన్ ఉంది కాబట్టి వీ మస్ట్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ వాట్ అని. ఓకే, సో ఇది, సో ఇప్పుడు ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే అట్లా అంటే న్యూస్ బేస్గా పడది అని చెప్పదలుచుకున్నాను నేను. సో కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, నేను ఆల్రెడీ చెప్పినా కదా 54,422. ఇది మొన్న ఒక్కసారి స్టాప్ లాస్ హిట్ అయింది కానీ తర్వాత 2 times అటెంప్ట్ చేసి పడింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది. సో ఇది ఇయర్లీ రెసిస్టెన్స్ అన్నట్టు. ఇది సెప్టెంబర్ మనకు ఎండింగ్ దాకా పనిచేస్తుంది. దీనిపైన మార్కెట్ కన్సాలిడేట్ అయితే నేను అనుకునేది ఏంటంటే మరీ వరస్ సిచ్యువేషన్ అయితే దీనిపైన ఇంకోసారి వచ్చి తర్వాత కిందికి కొడతా ఉంటుంది. ఎందుకంటే నమ్మకం అందరికీ కోల్పోయినప్పుడు మార్కెట్ అగేన్స్ట్ వెళ్తూ ఉంటుంది అన్నట్టు. అట్లా అక్కడ వరకు వస్తుందా లేదు ఇక్కడ నుండి రెసిస్టెన్స్ అయ్యి కిందికి పడుతుందా చూద్దాం. రిస్క్ ఎంత మనది 300 to 400 పాయింట్స్, టార్గెట్ 3,000 to 5,000 పాయింట్స్. ఎందుకు అంత పవర్ఫుల్ అని చెప్తున్నా అంటే ఇక్కడ చెక్ చేయండి. ఇప్పుడు ఇయర్లీ రెసిస్టెన్స్ ఏడుంది 54,422 నుండి బ్యాంక్ నిఫ్టీ జస్ట్ ఒక 2,500 పాయింట్స్ మాత్రమే పడ్డది. అట్ ది సేమ్ టైం మీరు నిఫ్టీ చూసుకుంటే కనుక ఇది 24,731 నుండి 22,500 వరకు పడింది, ఆర్ మోర్ దెన్ 2,000 పాయింట్స్ పడింది. నిఫ్టీ 2,000 పాయింట్స్ పడింది ఈ రేంజ్ నుండి అంటే బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంకా స్టిల్ ఇక్కడ నుండి పర్సెంటేజ్ వైజ్ చూసుకుంటే ఇంకా మేజర్ ఫాల్ ఉందని నేను అనుకుంటున్నా. హవెవర్ ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను అన్నట్టు. అంటే తక్కువ రిస్క్ తోటి ఒకవేళ ఫ్యూచర్లో షార్ట్స్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ 54,422 మీద ఒక 200 మ్యాక్స్ స్టాప్ లాస్ అట్లా ఒక 15 minutes కన్సల్టేట్ అయితే యూ కెన్ ఎగ్జిట్, ఆర్ మార్కెట్ పడే వరకు ఓపిక పడడం బెటర్. అంటే ఇది ట్రాపా అంటే ఎస్, ట్రాప్ లానే ఉంది మార్కెట్ నేను అనుకునేది అయితే. ఎందుకనంటే అందరి నమ్మకాలని మమ్ము చేసేదే మార్కెట్ అన్నట్టు. అంటే మనకి అగేన్స్ట్ వెళ్తూ ఉంటుంది ఇప్పుడు ప్రైస్ కూడా. సో ఇక్కడ ఈ రెసిస్టెన్స్ చూసుకోండి,
పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటికైతే నేను బాటమ్ అవుట్ అయ్యింది అనుకుంటలే. బాటమ్ అవుట్ అయితే మనకు తెలిసిపోతుంది ఎప్పటివరకు అంటే నెక్స్ట్ 10 సెషన్లో ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. అంటే ఇక్కడ నుండి ఇక మేజర్ ఫాల్ ఉండదు, మళ్ళీ రైజింగ్ ఉంటుంది అని మనకు ఐడియా వస్తే నేను అప్డేట్ చేస్తాను. సో రేపేర్కి వరకు నిఫ్టీ ఏంది అని అంటే ప్రీవియస్ డే హైలో చాలా ఇంపార్టెంట్. నేను ఇంతకుముందు అదే డిస్కస్ చేసిన కదా, ఇట్లా ఎందుకు పడుతుంది, ఎందుకు హయ్యర్ హై లోయర్ టచ్ చేస్తుంది అని అంటే అది బిగ్ షార్ట్ ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్లో మనకు మనీ వస్తుందా లేదా అని. సో రేపటి హైలో మళ్ళీ మనకు నిన్నటి హైలో ఏదైతే ఉందో వెనస్డే హైలో చాలా ఇంపార్టెంట్. దీంట్లో వచ్చేసి మనకు 23,000 ప్రీవియస్ హై వచ్చేసి 23,000 జస్ట్ 465 23,465 వరకు వెళ్ళింది. లో వచ్చి 23,060 ఉంది. మార్కెట్ కనుక 23,460 పైన కన్సాలిడేట్ అయితే ఒక 5 to 15 మినిట్స్ అట్లా 10 మినిట్స్ కన్సాలిడేట్ అయితే స్టాప్ లాస్ 23,264, టార్గెట్స్ వచ్చి 23,366, 23,867, 24,068, 24,269. లేదు బేర్స్ యాక్టివ్ అయితే కనుక 23,060 కింద కన్సాలిడేట్ అయితే సేమ్ స్టాప్ లాస్ 23,264. కొంచెం బఫర్ ప్రైస్ ఎగ్జాక్ట్లీ కొన్నిసార్లు పని చేయకపోవచ్చు, 5-10 పాయింట్ చూసుకోండి. టార్గెట్స్ వచ్చేసి 22,859, 22,658, 22,457, 22,256. ఓకే, ఇది మనకు రేపటికి పొజిషన్ ట్రేడింగ్. అయితే రేపు ఇంట్రాడే చేయాలనుకుంటే కనుక ఫస్ట్ 15 మినిట్ హైలో చూసుకోండి. అది లేదు మీరు మిస్ అవుతున్నారు అనుకుంటే ఇందులో నేను అప్డేట్ చేస్తాను రేపటి లెవెల్. అయితే రేపు 15 మినిట్స్ కనుక దీని కింద 23,060 కిందికి వచ్చింది, కన్సాలిడేట్ అవుతుంది అని అంటే ప్యానిక్ సెల్లింగ్ రావచ్చు మార్కెట్లో, సాలిడ్ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అది డబల్ కన్ఫర్మేషన్. ఎందుకంటే ప్రీవియస్ డే హైలో అండ్ మనకు రేపటి 15 మినిట్స్ హైలో ఒకటే దగ్గర మ్యాచ్ అవుతున్నాయంటే అది డబల్ కన్ఫర్మేషన్, పడే ఛాన్సెస్ ఉంటాయి. అని ఒకవేళ పడుతుంది అని మనం ఎంత యాక్టివ్గా తీసుకున్నా కూడా ఒకవేళ రివర్స్ కూడా అవుతుంది. హెడ్ ఉన్నప్పుడు టైల్ ఉంటుంది, టైల్ ఉన్నప్పుడు హెడ్ ఉంటుంది కాయిన్లో. సో హెడ్ గెలుస్తుందని ఎప్పుడు అనుకోవద్దు, మనమే టాస్ విన్ అవుతాం అనుకోవద్దు. ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి రివర్స్ వెళ్తే కూడా మనం ది స్టాప్ లాస్ అగ్రి చేయడానికి రెడీ ఉన్నామంటే ఎంటర్ కావాలా, లేదు నాకు ఎందుకు వచ్చిన రిస్క్ అని అంటే దూరం ఉండాలి. సో మన వ్యూ ఎంత పర్ఫెక్ట్ అని చెప్పినా బల్లగుద్ది చెప్పినా సమ్టైమ్స్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మార్కెట్లో అదే అంటే అన్సర్టైనిటీ ఎక్కువ ఉంటుంది. ఈ రేంజ్ కింద కన్సాలిడేట్ అయితే కనుక బిగ్ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈచ్ టార్గెట్ వచ్చేసి 200 పాయింట్స్ ఉంది. నేను మినిమం ఏంటి అంటే 1:2 టార్గెట్ చూసుకుంటా. ఇప్పుడు నేను లాస్ట్ టైం చెప్పిన వీడియోలో కూడా ఏం చెప్పిన 25th వరకు ఇది వ్యాలిడ్ అని చెప్పిన, 25th అయిపోయింది. అయితే ఇక్కడ ఏమైందంటే సపోజ్ మనం ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ చేసినాం, ఈ రేంజ్లో మీరు చూసుకుంటే అది 200 to 250 పాయింట్స్ స్టాప్ లాస్ హిట్ అయిందండి. నేనేమో అక్కడ ఏదో నాది సక్సెస్ అయిందని చెప్తలేను. అంటే అదే మనం మంత్ అంతా కష్టపడితే 200-300 పాయింట్స్ రావడం అనేది చాలా, అది హార్డ్ వర్క్ చేస్తూ వచ్చేది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా ఒక మనం 3-4 ఇయర్స్ కష్టపడితే అట్లా సేమ్ 200-300 పాయింట్స్ వేసుకుంటూ వెళ్తే కనుక ఆ కాంపౌండింగ్ కింద మనకు మంచి రిటర్న్స్ అనేవి కనిపిస్తాయి. సో ప్రతి మూల మనం సక్సెస్ కావాలని ఏం లేదు. బట్ నిన్న ఇంట్రాడే మాత్రం గ్రాండ్ సక్సెస్ అయింది. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయినా కూడా తర్వాత ఒక 250 పాయింట్స్ కూడా ఒక 100 పాయింట్స్ నా పర్సనల్ ట్రేడ్లో కూడా అది కవర్ అయింది. సో రేపటికి ఉన్న అప్డేషన్ ఇది నిఫ్టీకి సంబంధించి. అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంపార్టెంట్. ఈ లెవెల్ బ్రేక్ అయితే కనుక మనకు కొంచెం ఐడియా వచ్చేసినట్టే, అంటే పడుతుందా లేదా అనేది దానికి సంబంధించి, అంటే బాటమ్ అవుట్ అయిందా లేదా అనేది కొంచెం కన్ఫర్మేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఈ రేంజ్ లో కనుక ఇది ఇక్కడ లో బ్రేక్ అయితే మాత్రం ఫ్రీ ఫాల్ ఉంటుంది మార్కెట్లో. అప్ టు 50,000 బిలో 49,000-48,000 వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో అంటే ఇది పొజిషనల్ ట్రేడర్స్కి సంబంధించి. పొజిషనల్ ట్రేడర్ అంటే అది ఎప్పుడైనా రావచ్చు, అది ఏప్రిల్లో రావచ్చు, మేలో రావచ్చు, పడుకుంటూ జూన్ దాకా కూడా రావచ్చు, చెప్పలేదు. సో టైమింగ్తో బీట్ అయ్యే ఆప్షన్ ట్రేడింగ్ ఉంటే కనుక దాని విషయంలో జాగ్రత్త, ఎక్స్పీరియన్స్ లేకుండా దిగొద్దు. సో ఇదే అండి నిఫ్టీకి సంబంధించిన అప్డేషన్. అండ్ రేపు ఖచ్చితంగా మళ్ళీ వీడియో చేస్తాను, ఎందుకంటే రేపు మళ్ళీ లెవెల్స్ జనరేట్ అవుతాయి కాబట్టి మనం అదే సిస్టమ్ని ఫాలో కావాలని. ఇప్పుడు నేను రోజు అందరిలాగా రెగ్యులర్ వీడియో చేసే ఉద్దేశం నాకు ఎందుకు లేదు అని అంటే ఆ లెవెల్స్ రానప్పుడు మనము దాన్ని పట్టుకొని చేయాల్సిన అవసరం లేదు. మనకు వచ్చినప్పుడు చేస్తే మనకు అక్యురసీ వస్తుందా లేదా అన్నది ఇంపార్టెంట్. నేను అందరికీ లాస్ట్ వీడియోలో చెప్పిన మళ్ళీ నెక్స్ట్ 25th వరకు ఈ లెవెల్స్ వ్యాలిడ్ ఉంటాయని. చూద్దాం మళ్ళీ రేపు ఏమవుతుంది అనేది. ఓకేనా, థ్యాంక్ యూ అండి, బాయ్.